రాజీ రాజీ వచ్చేస్తారండి. రాజీ కాఫీ తీసుకొని రా. సరే అండి. ఏంటండి ఇంత హ్యాపీగా ఉన్నారు? అవును, ఈరోజు మన ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా, చేసేసారా? అయ్యింది. అమ్మయ్య, మనం ఇప్పటివరకు ఎన్నో బిజినెస్లు పెట్టి లాస్ అయ్యాం. ఈ ఫ్యాక్టరీ అయినా బాగా నడిస్తే చాలు. అన్నట్టు బడ్జెట్ ఎంత అయిందండి? మొత్తం 22 crores అయింది. 5 మనవి, 5 బ్యాంకులోను, మిగతావి మన బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నాను. అప్పు చేశారా? హే డోంట్ వరీ, ప్రొడక్షన్ స్టార్ట్ అయితే 2-3 నెలల్లో అంతా సెట్ అయ్యి ప్రాఫిట్లోకి వచ్చేస్తాం. నువ్వేం భయపడకు, అర్థమైందా? శీను చెప్పరా. వచ్చే ఆదివారం ఉదయం 11 గంటలకు మంచి ముహూర్తం ఉందంట. ఆదివారం? ఈ ముహూర్తం తప్పిపోతే ఇంకొక 2 నెలలకు ముహూర్తం లేదురా. బుధవారం. ఇంకా 3 రోజులు ఉంది. సరేలే, నేను చూసుకుంటా. రాజీ, ఈ ఆదివారం మన ఫ్యాక్టరీ ఓపెనింగ్ కదా, మీ ఫ్రెండ్స్ వాళ్ళని పిల్లాలనుకుంటే పిలు. సరేనండి. ఓకే, నేను స్నానం చేసి వస్తాను. రాజీ త్వరగా తయారు, టైం అవుతుంది. 5 minutes అండి. హలో, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటా. ఫ్యాక్టరీ మొత్తం తగలబడిపోయిందిరా. నేను కట్టుకున్న కలే నా కళ్ళ ముందే కూలిపోయిందే. నేను నమ్ముకున్న రేపే ఈ రోజే నన్ను వదిలిపోయిందే. ఫ్యాక్టరీ కోసం మనం కన్న కలలన్నీ ఆవిరైపోయాయి. వెళ్దామా? ఇక ఏం సమాధానం చెప్పాలి? నా మీద ఏమైంది ఆనంద్? ఆశలన్నీ ఎక్కడ దాచాలి? ఆనంద్, ఏమైంది ఆనంద్? ఆనంద్, ఆనంద్, ఆనంద్ ఏమైంది చెప్పు ఆనంద్. ఫ్యాక్టరీ తగలబడిపోయింది. అయ్యో, మొత్తం నాశనం అయిపోయింది. రోజు నా రోజు అనుకున్నా నకల నిజమయ్యే రోజు అనుకున్నా, కానీ ఒక్క క్షణంలోనే అంతా మారిపోయిందే. ఈ రోజు ఏదేమైనా ఆనంద్ గారితో తాడో పేడో తేల్చుకోవాలి. రండి వెళ్దాం, రండి తేల్చుకుందాం, రండి అటో ఇటో తేల్చుకుందాం. రండి వేలాడు సంగతి ఏటో తేల్చేద్దాం, రండి. రే ఆనంద్, రే ఆనంద్ బయటికి రా. ఎన్ని రోజులు అయిందిరా డబ్బులు తీసుకుని? ఓ ఈ ఆనంద్ గాడు ఎంతమంది దగ్గర అప్పులు చేస్తాడో ఏంటోనమ్మా, ఇంటి మీద వచ్చి జనాలు అందరూ పడిపోయారు. బయటికి రారా.
ఇంకెప్పుడు ఇస్తావురా డబ్బులు? నువ్వేదో వ్యాపారం చేసుకుని బాగుపడతావని నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చాను నీకు అప్పు. నువ్వు అసలు కట్టడం లేదు, వడ్డీ కట్టలేదు. వాళ్ళకి నెల నెల నేను వడ్డీ కట్టుకోవాల్సి వస్తుంది. రా బయటికి రా, నాకు ఈరోజు డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో కావాలి. రా బయటికి. మరి ఆనంద్ ఎన్నాళ్ళ ఇంట్లో దాక్కుంటావు? బయటికి రా. అప్పించి నీ వెనకాల తిరగాలా? రేయ్, ఏదో దగ్గర బంధువు కదా అలాగే నువ్వు అప్పిస్తే మాకే ఎగ్గొడతావురా? రారా బయటికి. రే ఫ్రెండ్ అన్న సూరిటీ ఉంటే నువ్వు నాకే మోసం చేస్తారా? రా. అదండి ఓపు నశించిపోయింది. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కోర్టులో తెచ్చుకుందాం. అంతే. పదండి. రాజీ, నేనమ్మా సీనని. కల్తీ, బయట ఎవరు లేరులే. ఆనంద్ ఇంట్లో లేడా? ఇంత కష్టంలో కూడా నిన్ను ఒంటరిగా ఇంట్లో వదిలేసి దొంగలా తప్పించుకుంటూ తిరుగుతున్నాడా? అప్పుల వాళ్ళు పెట్టి బాధలు భరించలేక వారం రోజుల నుంచి ఇంటికి రావడం లేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. హలో అన్యా, ఆనందని ఇక్కడ తాగిసి పడిపోయాడు పార్క్లోనా? పార్క్లోనా? సరేనా? సరే. ఆనంద్ లే లే. ఆనంద్, ఆనంద్ లే. ఎక్కడేం చేస్తున్నావు? ఇంటికి వెళ్దాం. ఆనంద్, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆనంద్, నేను చూస్తున్నా నాకు భయం వేస్తుంది. ఆనంద్, అన్నయ్య బాచి మొహం చూడు, నా మాట నీ ఇంటికి రా. ఆనంద్, ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఆనంద్ రా, ఆనంద్ ఇంటికి వెళ్దాం. ఆనంద్ పద, ఇంటికి వెళ్దాం పద. నేను రాను, నేను ఇంటికి రాను. నేను కింద పడ్డానని తెలిసి అయిన వాళ్ళు కూడా నన్ను చూసి నవ్వే. ఆ వెకిల్ నవ్వులు చూస్తుంటే నా గుండె పిండేస్తే నేను రాను. అప్పుల వాళ్ళు వాడి ఆ అనాగరిక భాషను చూస్తుంటే నా గుండె మొక్కలైపోద్ది. నేను రాను. ఆనంద్ ఏమైంది? ఆనంద్, ఆనంద్. ఓకే, రిపోర్ట్లు అన్నీ చూసా. మీ వాడికి ఎటువంటి జబ్బు లేదు. మీరు హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అదేం డాక్టర్ గారు అలా అంటున్నారు? మాట్లాడుతుండగా సడన్ గా పడిపోయాడు. అదే, మీ వాడు ఓవర్గా మందు తాగడం వలన, ఫుడ్ సరిగా తినకపోవటం వలన అలా జరిగింది. అవునా? మీరేం భయపడకండి, హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళండి. సరే డాక్టర్ గారు. కానీ ఒక విషయం, మీ వాడు మానసికంగా దెబ్బతిన్నాడు. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోతున్నాడు. జీవితంలో జరగకూడని సంఘటన ఏదో జరిగింది. ఆ సంఘటనని మీరు మర్చిపోయేలా చేస్తే తను మామూలు మనిషిగా మారుతాడు. ఓకే? సరే డాక్టర్. ఓకే. ఏమైందమ్మా ఆనంద్కి? సార్ నమస్తే. నమస్తే. రండి సార్, కూర్చోండి. ఏమైందండి? కూర్చొని మాట్లాడతాం.
శ్రీను, అసలు ఏం జరిగింది ఆనంద్కి? నేను ఒకటి చెప్తాను, మీరు చేస్తారా? సరే ఏంటో చెప్పండి సార్. నాకు తెలిసిన స్వామీజీ ఒకరు ఉన్నారు. మనం అక్కడికి వెళ్తే మీ సమస్య పరిష్కారం అయితే తీరుతుంది. వెళ్దామంటారా? సరే వెళ్దాం సార్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే నారాయణ త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. స్వామీజీ, రండి రాజుగారు, ఏమిటి చెప్పండి. చూడండమ్మా, మీరు చేసిన అతి పెద్ద పాపం వల్లే మీకు ఈ కర్మ వచ్చింది. పాపమా? మేమేం పాపం చేసాం స్వామీజీ? ఆ పాపం ఏమిటో మీకే తెలుసు. బాగా ఆలోచిస్తే మీకే గుర్తొస్తుంది. కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు. చూడండమ్మా, మీరు చేసిన అతి పెద్ద పాపం వల్లే మీకు ఈ కర్మ వచ్చింది. కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదు. అమ్మా రాజీ, ఆకలేస్తుంది, అన్నం పెట్టమ్మా. పెడతాను. ఇంకా ఎన్ని రోజులు వీళ్ళకి సేవలు చేయాలో ఏంటో. వీళ్ళకి సేవలు చేయలేక చచ్చిపోతున్నాను. ఆనంద్, ఆనంద్, ఒకసారి రాయిలా. వస్తున్నా. ఏంటి? ఇంకా నా వల్ల కాదండి. రోజు మీ అమ్మ నాన్నలకు సేవలు నేను చేయలేకపోతున్నాను. వాళ్ళని ఎక్కడైనా ఉంచండి. వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఉండలేను. అదేంటి అలా అంటున్నావు? టీవీ చూద్దామంటే అవ్వదు, ప్రశాంతంగా పడుకుందామంటే అవ్వదు. పొద్దున్న లేచిన కానించి నైట్ పడుకున్నంత వరకు ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. నేను చేయలేక చేస్తున్నాను. నా వల్ల కాదండి. మరి ఇప్పుడు ఏం చేయమంటావే? ఇంట్లో వాళ్ళైనా ఉండాలి, నేనైనా ఉండాలి. మీకు మీ అమ్మ నాన్న కావాలా, నేను కావాలా ఆలోచించుకోండి. నానా, ఒక ప్లేస్కి వెళ్ళాలి, బయలుదేరండి. ఎక్కడికి నాన్న? అక్కడికి వెళ్తే మీకే తెలుస్తుంది, బయలుదేరండి. ఎక్కడికైనా భోజనం చేసి వెళ్దాంరా. అక్కడికి వెళ్ళాక తినొచ్చమ్మా, బయలుదేరండి. రాజీ, ఎక్కడికి నాన్న? అక్కడికి వెళ్తే మీకే తెలుస్తుంది నాన్న. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నాన్న? మీరిద్దరు ఇంట్లో ఉండడం వల్ల మాకు ప్రశాంతత లేదు నాన్న, అందుకే అక్కడ తీసుకొచ్చాను.
రండి. మా తప్పేంటి కొడుకా మమ్మల్ని వదిలావే, నీ కోసం బ్రతికిన మమ్మల్ని ఒంటరిగా చేసావే, నీ నవ్వే మా లోకం అనుకున్నామే, ఈ వృద్ధాశ్రమమే మా గమ్యం అనుకోలేదే. నీకు జ్వరం వస్తే రాత్రంతా కన్నీటితో మేలుకున్నామా, ఇప్పుడు మాకు జ్వరం వచ్చినా అడిగే వాళ్ళెవగున్నారు అమ్మా నన్నా అని. ఏంటండి ఇది? వాడిని చిన్నప్పటి నుంచి ఎంత అల్లారి ముద్దుగా పెంచాము, చివరికి ఇక్కడ తీసుకురావడానిక? పార్వతి, పిల్లలు కూడా మనం లేకపోతేనే వాడు ఆనందంగా ఉంటానంటున్నాడు కదా, ఉండదు. మా బాధ అప్పుడు తెలుస్తుందా, మా కన్నీరు అప్పుడు కనిపిస్తుందా, నీ కోసం ఇచ్చిన జీవితమంతా నీకు గుర్తొస్తుందా కొడుకా. ఏమండి, మన ఆనంద్కి వెన్నంటే అంత ఇష్టమో, నేనే స్వయంగా పెరిగి చిలికి వాడికి తినిపించేదాన్ని. ఎన్నో ఒకటేనా, వాడికి పుట్టగొడుగులు అంటే మరీ ఇష్టం. మేము బజార్కి వెళ్ళినప్పుడు పట్టు మరీ కొనిపించేవాడు. ఇప్పుడు కోళ్ళ పిల్ల వాడికి నచ్చినవన్నీ వండి పెడుతుందో లేదో. నాన్న, అమ్మా నన్ను క్షమించమ్మా, నాన్న నన్ను క్షమించు నాన్న, చాలా పెద్ద తప్పు చేశాను. అత్తయ్య గారు, మామయ్య గారు, నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. మామయ్య గారు, అమ్మా నాన్న, పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం. రెండు అత్తయ్య గారు, మన ఇంటికి వెళ్ళిపోదాం. స్టేటస్ అంటే అన్నీ కలిగి ఉండడం కాదు, అమ్మా నాన్నలతో కలిసి ఉండడం. ఇట్లు మీ రచయిత దుబాయ్ రాజు.